తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలోని గ్రామదేవత మాతృశ్రీ వేగులమ్మ తల్లి జాతర మహోత్సవాలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా బోనాలు ఊరేగింపు కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కంబాల శ్రీనివాసరావు సతీమణి పద్మావతీదేవి గంగారత్నం బోనాలు నెత్తిపై పెట్టుకుని మహిళలతో కలిసి గ్రామంలో బోనాలు ఊరేగించారు. మాతృశ్రీ వేగులమ్మ తల్లి జాతర ఉత్సవాలకు కంబాల శ్రీనివాసరావు ₹1,00,000 విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను ఈ రోజుని గుమ్మలదొడ్డిలో ఉన్న వేగులమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాను. నేను ఈ గుమ్మలదొడ్డి అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కోరుకొండకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోరుకొండ నుంచి ఇంకొక 2-3 కిలోమీటర్ల దూరంలో గుమ్మలదొడ్డి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఈ రోజున వేగులమ్మ తల్లి జాతర మన ప్రెసిడెంట్ గారు ఎవరండి కరణం మురళి గారు, అలాగే రామభద్రం గారు, ఇంకా ప్రముఖులు ఎవరు బొడ్డేటి శివాజీ గారు, ఇంకెవరు గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో నన్ను ఆహ్వానించారు. దీనికి నేను విరాళంగా ఈ జాతరకి ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళామూర్తులకి ఆడపడుచులకి నేను ప్రతి జాతరలో అయితే ఏ విధంగా తీసుకున్నా ఆ విధంగా 350 పట్టుచీరలు అంతేనండి 300 పట్టుచీరలు నేను ఆడపడుచులకి దీంట్లో దాదాపుగా 800 మంది ఆడపడుచుల యొక్క పేర్లు నమోదు చేసుకుని దాంట్లో డ్రా తీసి 300 ఇస్తున్నాం. ఇందులో 170 మంది ఆడపడుచులకి బోనాలు ఎత్తుకున్నారు. వాడికి డైరెక్ట్గానే చీరలు ఇచ్చేస్తున్నాం. ఇంకొక నీవు ఎక్కడికి వెళ్ళినా ఏ జాతరలు వెళ్ళినా చాలా ప్రముఖంగా మైనారిటీలు దళిత వర్గాలు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు ఒక 30-40 వాళ్ళకు కూడా చీరలు డైరెక్ట్గా ఇస్తూ మిగతాదంతా కూడా డ్రా తీస్తున్నాం. అందరికీ కూడా ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతానికి ముందు అలాగే విజయదశమికి ఈ 800 మందికి ఎవరైతే నమోదు చేస్తారో వాళ్ళందరికీ కూడా చీరలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇదంతా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. అదే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఉన్నాను. నా యొక్క ధ్యేయం ఏంటంటే భారతదేశం అంతా కూడా ఏ మతమైనా కులమైనా మన అందరూ అన్నదమ్ములు. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు ఆయన. భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అని చెప్పిన తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. ఆ భారతీయుల్లో హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా ఉంటారు. నరేంద్ర మోడీ గారు కూడా ఈ రోజున ఎన్నో విధాలుగా దేశానికి సేవ చేస్తూ భారతదేశ యొక్క ఆర్థిక పురోగతిని 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకొచ్చే విధంగా పరుగులు పెట్టిస్తున్నారు.